మిథున రాశి జాతకానికి సంబంధించి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు. మరి మిథున రాశి జాతకంలో ప్రస్తుతం రాహువు ఉన్నాడు. 18 నెలల పాటు ఉంటాడు రాహువు. ఇది రాముడికి సంబంధించినటువంటి రాశి. మరి ఏం కనిపిస్తూ ఉన్నాయి అంటే, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా లంప్స్, చిన్న చిన్న గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది. అండర్ ఆర్మ్స్లో, మెడపైన, చెవి వెనకాల, పాదాలకు చిన్న చిన్న గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది. భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమైపోయింది, ఏదన్నా గడ్డ రాగానే క్యాన్సర్ అనే భయం. భయపడాల్సినటువంటి అవసరం లేదు. 100కి 1,00,00,000% అది క్యాన్సర్ కాదు, అది మామూలు గడ్డలే. మిమ్మల్ని భయపెట్టడానికి రాహు వాడుతున్నటువంటి ఒక డ్రామా అనుకుందాం. సో భయపడాల్సినటువంటి అవసరం లేదు. మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకోండి, తగ్గిపోతాయి. అలాగే విపరీతమైనటువంటి తలనొప్పి, విపరీతంగా నరాలు లాగడము అనేటువంటిది జరుగుతుంది మిథున రాశి జాతకులకు. అలాగే ఆడవారికి సంబంధించి చేతులకు సంబంధించినటువంటి నరాలు కానీ, కాళ్ళకు సంబంధించిన నరాలు కానీ ఉబ్బి గ్రీన్ కలర్లో బయటికి పొడుచుకు వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల ఎటువంటి నష్టము లేదు. జస్ట్ అది మిమ్మల్ని భయపెట్టడానికి రాహు వాడుతున్నటువంటి ఇంకో డ్రామా అనుకుందాం. సో ఇది కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ భయపడాల్సినటువంటి విషయాలు ఒక 2 ఉన్నాయి మిథున రాశి జాతకులకు. ఏంటయ్యా అవి అంటే, మిథున రాశి జాతకాల్లో ఉండేటువంటి వారి తల్లిదండ్రులకు కానీ, వారి సంతానానికి కానీ ఆరోగ్య భంగాలు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. మిథున రాశి జాతకంలో ఉండేటువంటి వారి తల్లిదండ్రులకు కానీ, సంతానానికి కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ఏం చేయాలి? మిగిలినవన్నీ బాగున్నాయి. ఇంకా మిగిలినవన్నీ మీ వ్యాపారము, ఉద్యోగము, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ ఉన్న ప్రాబ్లం వల్ల తల్లిదండ్రులకు, సంతానానికే సమస్యలు. మరి వీటికి ఏం చేయాలా? శ్రీకాళహస్తిలో గురువారం నాడు గురు దక్షిణామూర్తి అని ఒక స్వామి ఉంటారు, దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి జస్ట్ హారతి ఇప్పించి నమస్కారం చేసుకొని అక్కడ ఉండే బొట్టు పెట్టుకోండి. అంతకుమించి మీరు ఏం చేయొద్దు, సరిపోతుంది. ఇది ఈ సంవత్సరంలో 2 సార్లు చేయండి. అంటే 2019, 2020 ఏప్రిల్ లోపు 2 సార్లు చేయండి, సరిపోతుంది. ఈ మిథున రాశి జాతకులు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ సంతానానికి ఎటువంటి సమస్యలు రావు. సో ఈ యొక్క రెమెడీ చేసుకోండి, సరిపోతుంది. అలాగే నలుపు రంగు దుస్తులకు మాత్రం దూరంగా ఉండండి. ఎక్కువగా ఎరుపు దుస్తులు వేసే ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు ఈ సోఫా కలర్ కానీ, లేకపోతే రెడ్ కలరు, మెరూన్ కలరు, ఇలా ఈ కలరు, సో ఇలాంటి కలర్స్ బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ రోజు? మంగళవారం నాడు. ఇది మిథున రాశి జాతకానికి సంబంధించినటువంటి వ్యవహారం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.